ఇక అడ్డగోలు ఆరోపణలు చేస్తే చెప్పు తెగుద్ది. బీఆర్ఎస్ సోషల్ మీడియా ప్రతినిధులపై సీతక్క ఆగ్రహం. సెల్ ఫోన్ల కొనుగోలు పారదర్శకంగా జరిగింది. అంగన్వాడీలకు ఫోన్లు ఇస్తుంటే కండ్లల్లో నిప్పులు పోసుకుంటున్నారు. తప్పుడు ఆరోపణలు చేసే వారిపై పరువు నష్టం దావా వేస్తామని వార్నింగ్. ఇక సోషల్ మీడియాలో వస్తున్నటువంటి వార్తలు ఏవైతే ఉన్నాయో చాలా ముఖ్యంగా ఏంటంటే సీతక్క పైన సార్ మంచి ఒపీనియన్ ఉంది, కాదనట్లేము. కొన్ని ఆరోపణలు అంటే సోషల్ మీడియాలో వస్తున్నటువంటి ముఖ్యంగా బీఆర్ఎస్ సంబంధించిన సోషల్ మీడియాలో ఆమె పైన చాలా రకాలైనటువంటి ఆమెను టార్గెట్ చేస్తూ కొన్ని పోస్టులు వాళ్ళ సంబంధించినటువంటి కొడుకు కానీ ఆడ ఉన్నటువంటి ఇసుక దందా చేస్తున్నారు అంటూ, లేకపోతే మిగతా సంబంధించిన కొన్ని కాంట్రాక్ట్లలో వీళ్ళ యొక్క హస్తంతో అక్కడ చలమని అవుతూ వాళ్ళ కాంట్రాక్టర్ల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారంటూ ఇప్పుడు కొత్తగా అంగన్వాడీలకు సెల్ ఫోన్లు ఇస్తున్నారు కదా. సో ఆ సెల్ ఫోన్ల దాంట్లో కూడా గందరగోళమైనటువంటి పరిస్థితి ఉన్నది. దాంట్లో కూడా అవకతవకలు జరిగినాయి అన్నటువంటి దానిపైన సోషల్ మీడియాలో విచ్చలవిడిగా పోస్టులు అయితే సీతక్క కుటుంబ సభ్యులపైన వస్తున్నటువంటి మాట అది మనం చూస్తూ ఉన్నాం. సో దీనిపైన కొంత ఆవేశంగా మాట్లాడింది నిన్న మంత్రి సీతక్క. ఒకవేళ కనుక అడ్డగోలు ఆరోపణలు చేస్తే చెప్పు తెగుతుందంటూ కొంత ఘాటుగానే ఆమె వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ప్రభుత్వ విధానాలపై ఆధారాలతో సహేతుకమైన విమర్శలు చేయాలని, అలా కాకుండా అడ్డగోలుగా నిందలు వేస్తే చెప్పు తెగుతుందని మంత్రి సీతక్క హెచ్చరించారు. నిన్న ములుగులో జరిగిన డీసీసీ కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. బీఆర్ఎస్ సోషల్ మీడియా ప్రతినిధులు ఇష్టం వచ్చినట్లు ఆరోపణలు చేస్తున్నారని, అవసరమైతే వారిపై పరువు నష్టం దావా వేస్తామని అన్నారు. ఎన్నికల సమయం నుంచి నన్ను టార్గెట్ చేసి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. ఇప్పుడు అంగన్వాడీలకు మొబైల్ ఫోన్లు ఇస్తుంటే కండ్లల్లో నిప్పులు పోసుకుంటున్నారు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించిన సందర్భంలో కూడా వీడియోలు క్రియేట్ చేసి అసత్య ప్రచారం చేశారన్నారు. అంగన్వాడీలకు ఇచ్చిన సెల్ ఫోన్ల టెండర్లతో తమ శాఖకు సంబంధం లేదని, కేంద్రం 11,800కు కొనుగోలు చేయాలని సూచిస్తే తాము 11,650కి కొనుగోలు చేశామని చెప్పారు. కేంద్రం సూచించిన స్పెసిఫికేషన్స్ రేట్ల ప్రకారం ఓపెన్ టెండర్ ద్వారా జిఎంఏ పోర్టల్లోనే కొనుగోలు చేశామన్నారు. గతంలో వచ్చిన 14,000 టెండర్ను రద్దు చేశామని, ఆ విషయాన్ని బయటకు చెప్పకుండా తాను స్కామ్ చేశానని ప్రచారం చేస్తున్నారని, ప్రజలను తప్పుదో పట్టిస్తున్నారని ఆమె మండిపడ్డారు. మేడారంలో చేపట్టిన అభివృద్ధి పనుల్లో నాణ్యత లోపాలు లేవని, అమర్చిన శిలలు సరైన పద్ధతిలోనే కుదరకపోవడంతో మళ్లీ పనులు జరుగుతున్నాయన్నారు. దురదృష్టవశాత్తు బాలెడికి గాయమైతే బీఆర్ఎస్ నాయకులు దానికి కూడా రాజకీయం చేస్తున్నారని విమర్శించారు. నేను చావును ఎదిరించి అడవుల్లో పోరాటం చేశాను. ప్రస్తుతం ప్రజాస్వామ్యయుతంగా సేవ చేస్తున్నా. ఎటు అధికారం ఉంటే అటు పోయేటోళ్ళం కాదు అని అన్నారు. బీఆర్ఎస్ అబద్ధాల పునాదులపై రాజకీయం చేస్తుందని, సోషల్ మీడియాలో అబద్ధాలు ప్రచారం చేసే వారిపై ధీటుగా స్పందించాలని సూచించారు. వెంకటాపురంలో ప్రజా దర్బారు పెట్టి సమస్యలు పరిష్కరించామని, ఈ నెల 15 నుంచి అన్ని మండలాల్లో 6 గ్రామాలకు ఒక చోట గ్రామ సభ నిర్వహించి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని మంత్రి సీతక్క స్పష్టం చేశారు. ఇక దీంట్లో మొత్తానికి ప్రభుత్వం పైన ఎవరైనా విమర్శలు చేసినా, లేకపోతే అడ్డగోలైనటువంటి ఆరోపణలు చేసినా, సో ఈ టెండర్లలో లేకపోతే ఈ సంబంధించినటువంటి కొన్ని కార్యక్రమాలు, కొన్ని సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమాల్లో ఇంకా స్కామ్ జరిగిందని చెప్పేసి సో ఒకసారి చూసుకోవచ్చు. మంత్రి సీతక్క చేసినటువంటి ఏవైతే కామెంట్స్ ఉన్నాయో, ముఖ్యంగా తమని అలాగే తమ కుటుంబాన్ని టార్గెట్ చేసుకుంటూ మొదటి నుంచి కూడా అంటే ఎన్నికల నుంచి ఇప్పటి వరకు ఏదైతే ఏ సంబంధించినటువంటి ప్రభుత్వ పథకాన్నైనా, ఏ సంబంధించినటువంటి డెవలప్మెంట్ వర్కులు ప్రారంభోత్సవమైనా, ఇప్పుడు ఉన్నటువంటి ఏదైతే ఈ టెండర్లలో సెల్ ఫోన్ సంబంధించిన అంగన్వాడీలకి 11,800తోటి కొనాలని చెప్పేసి కేంద్రం ఇచ్చినటువంటి ఆదేశాలు ఏవైతే ఉన్నాయో వీటిలో కూడా మొత్తానికి ఏదో స్కామ్ జరిగింది, దీని వెనకాల పెద్ద ఎత్తున కూడా నిధులు గోల్మాల్ అయిపోయినాయి అన్నటువంటి వాటిపైన పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియాలో విపరీతమైనటువంటి ట్రోల్స్ నడుస్తున్నాయి సీతక్క పైన. సో వీటన్నిటి పట్ల కొంత ఆమె ఆగ్రహంగా మాట్లాడడం జరిగింది, ఆవేశంగా మాట్లాడడం జరిగింది. చెప్పు తెగుద్దంటూ కూడా గట్టిగా హెచ్చరించినటువంటి సందర్భం కూడా కనబడతా ఉన్నది. ఇది కావాలని చెప్పేసి కొంతమంది బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన నేతలు పనిగట్టుకొని తనని టార్గెట్ చేసేటువంటి దిశగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇది సరైనటువంటి విధానం కాదు. ఒకవేళ నిజంగా ఆధారాలు ఉన్నట్టయితుంటే ఓపెన్గా మీరు స్టేట్మెంట్ ఇవ్వచ్చు, పెద్దగా ఇబ్బంది ఏం లేదు. కానీ ఎలాంటి ఆధారాలు లేకుండా మీరు ఏది పడితే అది రాసినట్టయితుంటే ఖచ్చితంగా మీ పైన పరువు నష్ట దావా వేస్తామంటూ ఇంకొక రకంగా ఆమె హెచ్చరించినటువంటి సందర్భం కూడా కనబడతా ఉంది.